విజయవాడ కొత్తపేట పోలీస్ స్టేషన్ సిబ్బంది మోంతా తుఫాన్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ కొండలరావు పోలీసు ప్రజలను అప్రమత్తం చేస్తూ తగు జాగ్రత్తలు వివరించారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ప్రజలు ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు ప్రమాదానికి గురవకూడదనే ఉద్దేశంతో సహాయక చర్యలు చేపడుతున్నామని ఆయన అన్నారు. ఈ విధంగా ప్రజలు దయచేసి తమకు సహకరించాలని సీఐ కొండలరావు కోరారు. చెట్ల కింద విద్యుత్ పోల్లు దగ్గర నీటితో నిండిన రోడ్లలో నిలబడకండి. వాహనాలను నీటి ప్రవాహం ఉన్న రోడ్లలో నడపవద్దు. ఎక్కడున్నారు? మీ బంధువులు ఎక్కడున్నారు? ఉన్నారు కదా, మరి పెళ్లికి వెళ్ళిపోవచ్చు కదా. అయ్యే ఒక సంఖ్య మీకోసం వస్తాక అర్థం చేసుకోవాలి. సీరియస్నెస్ దీంట్లో ఎవరున్నారు చూడు, వీళ్ళ మీద ఎవరున్నారు? లోపల ఉన్నారు ఎవరన్నా? బయటేనమ్మా. మా ఇంట్లో ఎవరున్నారు? ఇది వేరు సార్. రెండు వేరే ఒకటేనా? మీరు కిందకి వెళ్ళరా? వెళ్ళిపోయి ఖాళీ 2 రోజులు ఆగండి, 3వ రోజు మళ్ళీ ఎల్లుండి వచ్చేది. సర్దుకోండి, అంతా సర్దుకోండి. ఎంతమంది ఆఫీసర్లు, మున్సిపాలిటీ వాళ్ళు వస్తున్నారు, పోలీసులు వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు మీకు అర్థం కావట్లేదు. అదే అన్న, ఈ 2 రోజులు కిందకు వచ్చేసేయండి. బంధువుల ఇంట్లో ఎక్కడన్నా ఉండండి. అదే అమ్మా, ఇప్పుడు చూస్తుంది కూడా, ఇప్పుడు ఈ పగలు కూడా కొంచెం కిందే ఉండండి అంటున్నా. 2 రోజులు వర్షాలు తగ్గిపోయిన తర్వాత మళ్ళీ మీ ఇంటికి మీరు పోదురు. ఖాళీ చేసాను సార్. ఏదో ఇంట్లో మీరు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఏదో ఒక ఇంట్లో ఒక 2 రోజులు కాదు, లేకపోతే నాతో వచ్చేసరికి నేను రిహాబిలిటేషన్ సెంటర్ తీసుకెళ్తాను. స్కూల్లో బెడ్లు పెట్టారు, ఉంటే సరే, లేకపోతే ఇబ్బంది పడద్దు. స్కూల్స్లో మీకోసమే రిహాబిలిటేషన్ సెంటర్ పెట్టారు. అక్కడ బెడ్లు ఉంటే భోజనం 3 పూట్ల భోజనం పెడతారు. నేను అంటుంది అదే, మీ వాళ్ళు ఉంటే సరే, లేకపోతే నాతో పాటు వచ్చేసేయండి, నేను తీసుకెళ్తాను. ఉన్నప్పుడు మరి ఖాళీ చేసి వచ్చేయండి. వెళ్ళండి, బట్టలు మీ వస్తువులు ఏమంటే సర్దుకుని వచ్చేసేయండి. సరే వెళ్ళండి, మీరేలా సర్దుకుని వచ్చేసాను కిందకు వచ్చి. ఇప్పుడు చాలాసార్లు వర్షాలు వస్తాయి. పెద్దమ్మ ఇటు చూడు, వర్షం వచ్చిన ప్రతిసారి మీరు రావట్లేదు కదా, ఈసారి చాలా ఎక్కువగా వస్తుంది. అంత వర్షంలో ఏదో ఒక రాయి వస్తుంది పైనుంచి కిందకి. మీకు అనుభవం ఉంది కదా.